రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు తిరిగి యథావిధిగా కొనసాగుతాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రకటించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి భారీగా బకాయిలు రావాలని నెల 10వ తేదీ నుంచి ప్రైవేట్ ఆసుపత్రులు సమ్మెకు దిగాయి. బకాయిలతో పాటు తమకున్న మరికొన్ని డిమాండ్లను కూడా పరిష్కరించాలని ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాయి. దీంతో జూబ్లీహిల్స్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, శాఖ కార్యదర్శి క్రిస్టినా, ట్రస్ట్ సీఈఓ శివశంకర్, తెలంగాణ నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం సభ్యులతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాజకీయాలకు అతీతంగా విద్యా వైద్యానికి నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీకి గతంలో ఏడాదికి సగటున 500 కోట్ల రూపాయలు చెల్లిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే 1137 కోట్లు చెల్లించామని చెప్పారు. మరో 6 నెలల్లో బకాయిలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ప్యాకేజీల ధరలను 2013 తర్వాత మళ్లీ తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే రివైజ్ చేశామన్నారు. ఆసుపత్రులు లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలించేందుకు కమిటీ ఏర్పాటు చేసి సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీంతో సోమవారం రాత్రి నుంచి సమ్మె విరమిస్తున్నామని టీఏఎన్హెచ్ఏ అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేష్ ప్రకటించారు. ఎంవీఓ రీడ్రాఫ్టింగ్, ప్యాకేజీల రివైజ్ తదితర సమస్యల పరిష్కారానికి కమిటీ వేస్తామని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ సేవలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. చర్చల్లో తాన్హా ప్రధాన కార్యదర్శి డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ సౌజన్య, హరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులకు తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ తన తరఫు నుంచి ఒక శుభవార్త. వాళ్ళ గౌరవ ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ గారు, మేడం క్రిస్టినా గారు, ఓఎస్డి డాక్టర్ రాజశేఖర్ గారు, ఈఓ రమేష్ గారు, ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సిబ్బందితో దీర్ఘకాలంగా ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి సంప్రదింపులు జరిపారు. మీ అందరికీ తెలిసిన విధంగానే మా 4 ప్రధాన డిమాండ్స్, కొన్ని ఫైనాన్సెస్ కు సంబంధించినవి, కొన్ని ఫైనాన్సెస్ కు సంబంధించినవి. ఫైనాన్సెస్ కు సంబంధించిన వాటిని 4 నుంచి 5 నెలల్లో దాదాపుగా వాటిని నివృత్తి చేస్తానని ఆరోగ్య మంత్రి గారు హామీ ఇచ్చారు. అదేవిధంగా రీడ్రాఫ్టింగ్ ఆఫ్ ఎంఓయూ కానీ, తర్వాత రివిజన్ ఆఫ్ ప్యాకేజెస్ కానీ, ఇప్పటి నుంచి ప్రాంప్ట్ పేమెంట్స్ ఏదైతే కానీ, రీఅడ్రెసల్ మెకానిజం అయితే కానీ, వీటన్నిటి కోసం ఒక కమిటీ ఏర్పరిచి వాటిని రెగ్యులర్ గా సంప్రదింపులు జరిపించి వాటిని తన దృష్టికి తీసుకుపోతే ఆమోదింపరిచే విధంగా తాను సానుకూలంగా మనకు భరోసా ఇచ్చారు. ఇందు మూలంగా ఇప్పటి నుంచి అనగా 20వ తారీఖు సాయంత్రం 10 గంటల నుండి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు, ఈహెచ్ఎస్ సేవలు మరియు జేహెచ్ఎస్ సేవలు యథావిధంగా పునరావృతమవుతాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, కొంతకాలంగా ఆరోగ్యశ్రీ సేవలు రాష్ట్రంలో నిలిచిపోయినటువంటి పరిస్థితి నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇనిషియేటివ్ తీసుకోవడం, దీనికి సంబంధించినటువంటి నెట్వర్క్ ఆసుపత్రులు, అదేవిధంగా నర్సింగ్ హోమ్స్, అదేవిధంగా కార్పొరేట్ ఆసుపత్రులకు సంబంధించినటువంటి యాజమాన్యాలతో కూడా చర్చలు జరిపారు. దీంట్లో ఈ నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఏవైతే ఆసుపత్రుల యాజమాన్యాలు ఉన్నాయో రాత్రి చర్చలు జరిపి సఫలమైనటువంటి నేపథ్యంలో రాత్రి అర్ధరాత్రి నుంచే కూడా సేవలు కంటిన్యూ చేస్తున్నాము. ఎక్కడ కూడా ఆరోగ్యశ్రీ సేవలకు ఇబ్బంది లేకుండా మళ్ళీ యథావిధిగా పేషెంట్లందరినీ కూడా తీసుకుంటున్నామని కూడా వాళ్ళు రాత్రి ప్రకటించారు. కనుక మార్నింగ్ నుంచి కూడా పెద్ద ఎత్తున పేషెంట్లు అన్ని ఆసుపత్రులకు కూడా వస్తున్నాయి. మనకు సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రులు అనగానే మనకు గాంధీ ఉస్మానియా, కాకతీయ ఆసుపత్రులతో పాటు నిమ్స్ మీద పెద్ద ఎత్తున మనకు ప్రభావం పడుతుంది. అయితే నిమ్స్ స్ట్రైక్ ఉన్నా లేకపోయినా కూడా పూర్తి స్థాయిలో సేవలు ఎప్పుడు కంటిన్యూ అవుతుంటాయి. కానీ మిగతా నెట్వర్క్ ఆసుపత్రిగా చెప్పుకునేటువంటి అన్ని కూడా దాదాపు
50 బెడ్స్ నుంచి 5 బెడ్స్ వరకు కూడా, అంటే 50, 100, 200, 500 బెడ్స్ వరకు ఉన్నటువంటి ఆసుపత్రులు ఏమైతున్నాయో రాష్ట్ర వ్యాప్తంగా అవన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నిలిచిపోయినటువంటి వాటిలో అన్ని కూడా యాజ్ ఈజ్ గా కంటిన్యూ చేస్తున్నామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దాదాపు 980 కోట్ల రూపాయల దాకా, సుమారుగా 1000 కోట్ల రూపాయల దాకా పెండింగ్ ఉన్నాయి. ఇవి వెంటనే రిలీజ్ చేయాలని కూడా ఇప్పటికే వాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు కావచ్చు, అదేవిధంగా నెట్వర్క్ హాస్పిటల్ వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడి మా నిధులు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా కొంత నిధులు పెట్టింది, మీరు వచ్చినప్పటి నుంచి కూడా ఈ 13 నెలల్లో కొంత నిధులు బకాయిలు పెట్టారు కాబట్టి అవి రిలీజ్ చేయకపోతే మీ ఆసుపత్రి నడుపుకోలేము అన్నటువంటి విషయాన్ని వాళ్ళు మంత్రుల దృష్టికి తీసుకురావడం జరిగింది. నిన్న ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓతో పాటు దాంట్లో ఉన్న ముఖ్య అధికారులతో కూడా వాళ్ళు చర్చలు జరిపారు. ఎట్టకేలకు స్పందించి కొంత అమౌంట్ రిలీజ్ చేస్తాము, అదేవిధంగా ఏదైతే చాలా 2013 నుంచి ఉన్నటువంటి టారిఫ్స్ ఏదైతే ఉన్నాయో కొన్ని సర్జరీలకు సంబంధించి ఇంకా కూడా పాత రేట్లో ఇస్తున్నారు, దాన్ని రివైజ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా వాళ్ళు చెప్పారు. దీనికి సానుకూలంగా స్పందించినటువంటి అధికారులు, మంత్రి కూడా దీనికి వెంటనే రివైజ్ చేస్తాము, నిధులు కొంత రిలీజ్ చేస్తామని చెప్పిన నేపథ్యంలో వాళ్ళు సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. అందుకనే ఇక్కడి నుంచి నెట్వర్క్ ఆసుపత్రి అన్నింటిలో కూడా పేషెంట్లందరినీ కూడా తీసుకుంటామని చెప్పారు. వాటితో పాటు కార్పొరేట్ ఆసుపత్రులు కూడా పెద్ద ఎత్తున నిధులు పేర్కొన్నాయి. దాదాపు అత్యధిక నిధులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు 600 ఆసుపత్రుల దాకా ఇటు నెట్వర్క్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్స్, అదే కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి. దీనికి సంబంధించి దాదాపు 1000 కోట్ల రూపాయల దాకా పెండింగ్ వస్తున్నాయి. బట్ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే మేము వచ్చినప్పటి నుంచి కూడా దాదాపుగా 500 కోట్లు చెల్లిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ ఏడాది కాలంలోనే 1137 కోట్ల రూపాయలు చెల్లించామని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటూ ఇప్పుడు గణనీయంగా మేము వచ్చిన తర్వాతనే పెంచామని కూడా చెప్పడం జరుగుతుంది. కనుక 6 నెలల బకాయిలు లేకుండా కూడా చేస్తామనే హామీ కూడా వీరికి ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ నుంచి సమ్మె చేయాల్సిన పరిస్థితి రాదు. మీకు కొంచెం ట్రెజరీలో కొంత అమౌంట్ తక్కువ ఉండడం వల్ల మీకు ఇవ్వలేకపోతున్నాం తప్ప మేము పేషెంట్లతో ఇబ్బంది పెట్టే పరిస్థితి మాకు ఉండదని కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ స్టార్ట్ చేసింది, ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు రాజశేఖర రెడ్డి నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా మేము ఎక్కడ కూడా పేదల పక్షాన, ప్రజల పక్షాన ఉండేటువంటి ప్రభుత్వం అదని కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే ఎంయూ కానీ, రీడాక్టింగ్ కానీ, ప్యాకేజీల రివిజన్ తదితర సమస్యలన్నింటినీ కూడా ఒక కమిటీ వేస్తామని, వీటిని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి మీ సమస్యలకు పరిష్కారం చూస్తారని కూడా చెప్పేది. రమారంగా రోజుకు దాదాపు 30 నుంచి 40 కోట్ల రూపాయలు, నెలకు 30 నుంచి. అలాగే నరేందర్, నెట్వర్క్ ఆసుపత్రులన్నీ కూడా గతంలో సమ్మె చేసినప్పుడు ఈ వార్తలు వచ్చాయి కదా, ఏంటి ఆ డిమాండ్లు ఏంటి, వాటికి ప్రభుత్వం ఏ రకంగా రెస్పాండ్ అయింది? ప్రధాన డిమాండ్లు ఒకటే, ఎందుకంటే చాలా జబ్బులకు ఇంకా కనెక్టివిటీ ఉండట్లేదు, దీనికి సంబంధించినటువంటిది అమౌంట్ రావట్లేదు అనేది కూడా వాళ్ళ డిమాండ్ ఉంది. పాత రేట్లు కూడా ఇంకా కూడా దాన్ని రివైజ్ చేయట్లేదు. ఎందుకంటే జస్ట్ ఎగ్జాంపుల్ ఏదైనా సర్జరీ వెళ్ళినప్పుడు ఆ సర్జరీ దీంట్లో అందుబాటులో ఉండట్లేదని చెప్పిన నేపథ్యంలో వాటిని కూడా యాడ్ చేయాలి అనేది కూడా ఉంది. కొన్ని ఆసుపత్రికి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం, కొన్ని ఆసుపత్రికి కొన్ని సర్జరీలకే అవకాశాలు ఇవ్వడం, ఇట్లాంటి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. రేట్లు కూడా పాత రేట్లే ఇస్తుండడం, ఇది కొంచెం ఇబ్బందికరంగా మారిందనేది. ఇంకోటి సర్జరీ చేసిన దాంట్లో కూడా ఇది ఎలా చేశారు, అలా ఎందుకు చేసిండ్రు అనేటువంటి దాన్ని కొంత ఎంక్వైరీ విషయంలో కూడా కొంత సతాయించు ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి అనేది కూడా కొంత ఉంది. ఇవన్నిటిని కూడా త్వరగా మీరు పరిష్కరించాలి అన్నటువంటి ఆలోచన కూడా వస్తుంది. అదేవిధంగా పేషెంట్ల నుంచి కూడా కొంత ఒత్తిడి కూడా వస్తుంది. ఎందుకంటే అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో పేషెంట్లకు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా ఆరోగ్యశ్రీ కింద, మరి ఎందుకు ఇవ్వట్లేదు అనేది కూడా పేషెంట్ల నుంచి ఒత్తిడి వస్తుంది కనుక మాక్సిమం ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా ప్రైవేట్ ఆసుపత్రులు చెప్తున్నాయి. కానీ కొన్ని ఆసుపత్రులు మాత్రమే కార్డియాక్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అందుతుంది, కొన్ని ఆసుపత్రులు మాత్రమే న్యూరాలజీ ఉంటుంది, కొన్ని ఆసుపత్రులు మాత్రమే ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి ఉచిత ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి సేవలు అందుతాయి. కనుక అన్నిటికీ సదుపాయాలు ఇస్తే బాగుంటుంది అనేది కూడా చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. సరే, దానికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కొన్నిటికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏదైనప్పుడు కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయిన నేపథ్యంలో పెద్ద ఎత్తున అది కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని నేపథ్యంలో కార్పొరేట్ ఆసుపత్రులు కూడా కొంతమందిని తీసుకున్నాయి, కొంతమందిని సేవలు తీసుకున్నాయి. దాంతో పూర్తిగా వాళ్ళు డబ్బులు చెల్లిస్తేనే వాళ్ళు సేవలు అందించిన పరిస్థితి మనం చూసాం. కనుక ఇప్పటి నుంచి మీరెవరు కూడా రూపాయి కట్టాల్సిన అవసరం లేదనేటువంటి విషయాన్ని అయితే ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలకు చెప్తుంది. గతంలో 5 లక్షల రూపాయలు ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ 10 లక్షలు కూడా రివైజ్ చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత
గత 5 లక్షల నుంచి 10 లక్షలు మారిన నేపథ్యంలో ఉచిత సేవలే పొందొచ్చు అని చెప్తున్నప్పుడు కూడా ప్రాక్టికల్ గా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయనేటువంటి విషయాన్ని పేషెంట్లు కూడా చెప్తున్నారు. ఇవన్నీ కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయనే ఖచ్చితంగా ఇవన్నిటి మీద రెక్టిఫై చేయబోతున్నాం, దీన్ని ఒక కమిటీ వేస్తున్నాం, కమిటీలో పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత వీటిని మీ సమస్యలతో పాటు పేషెంట్లకు సంబంధించి కూడా కొన్ని ఫీడ్బ్యాక్ వస్తుంది. వీటన్నిటిని కూడా ఎలాంటి రాజకీయాలు రాగదేశాలు లేకుండా ఖచ్చితంగా కూడా సేవలు అందిస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.